మరి ప్రియులారా, మరి చాలా మంచి రోజు ఈరోజు. అందరూ కూడా మరి ఏం చెప్తున్నారంటే హ్యాపీ ఫాదర్స్ డే. ఏం డే చెప్పండి? హ్యాపీ ఫాదర్స్ డే. అందరికీ కూడా తండ్రుల దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ. మరి ప్రియులారా, మరి తండ్రి యొక్క బాధ్యతలో, తండ్రి యొక్క ప్రేమ, మరి తండ్రిని గూర్చినటువంటి కొన్ని మాటలు మరి బైబిల్లో ప్రభు ఏం చెబుతున్నాడో కొన్ని విషయాలు నేర్చుకుందాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో ప్రభు కొన్ని మాటలు చెబుతున్నాడు పిల్లలకు. ఒకరు చదవండి. కుమారులారా, తండ్రి ఉపదేశము వినుడి, మీరు వివేకమునందునట్లు ఆలకించుడి. నేను మీకు సదోపదేశం చేసేదను. చాలండి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి ఒక హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియులారా, ప్రభు చెబుతున్నాడు, కుమారులారా, తండ్రి ఉపదేశము వినుడి, మీరు వివేకమునందునట్లు ఆలకించండి. ఈరోజు ప్రియులారా, తండ్రి యొక్క మాటలు అనేవి చాలా విలువైనవి. చాలామందికి ప్రియులారా, మరి తండ్రి చెబుతున్న మాటలు కొంతమంది పిల్లలు ఎలా తీసుకుంటారంటే వెరితనంగా తీసుకుంటారు. తండ్రి చెప్పేటువంటి విలువైన మరి ప్రియులారా గద్దింపుతో కూడిన మాటలు, లేకపోతే ప్రేమతో కూడిన మాటలు మరి ప్రియులారా ఎలా కనపడతాయంటే కొంతమంది పిల్లలకి ప్రియులారా వెరితనంగా కనపడతాయి. కానీ తండ్రి మాటలు చాలా విలువైనటువంటి మాటలు. తండ్రి తన బిడల పట్ల చాలా మరి బాధ్యత కలిగి ఉంటాడు. కానీ చాలామందికి పై మట్టుకి వెనకాలబడుతుందంటే, చాలా మట్టుకి మొన్న సోషల్ మీడియాలో ఒక ఫోటో పెట్టారు ఒక బ్రదర్ నాకు. ఏంటంటే పిల్లలందరికీ కూడా తల్లి ప్రేమ కనపడుతుంది కానీ తండ్రి యొక్క బాధ్యత అనేది కనపడదంట. తెలుసా మీకు? తండ్రి మరి ప్రియులారా చివరి సమయం వరకు కూడా ఎదిగి జ్ఞానం తెలుసుకునే వయసు వచ్చే వరకు కూడా తండ్రి ఎంతగా మోస్తున్నాడో కుటుంబాన్ని అది కనపడదు పిల్లలకి. అప్పటికప్పుడు తల్లి లాలనే కనపడుతుంది. మా అమ్మాయి మంచిది, మా అమ్మాయి చాలా ప్రేమిస్తుంది నన్ను. కొంతమంది అనుకుంటున్నారు మా నాన్న మంచోడు కాదేమో, ఒకవేళ మా తండ్రి నన్ను ప్రేమించట్లేదేమో అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. కానీ తండ్రి యొక్క బాధ్యత ప్రేమ ఎలా ఉంటుందంటే కుటుంబం అంతా కూడా మరి తల్లి ఒడిలో పెట్టుకుని బిడ్డను మోస్తే తల్లిని ప్లస్ బిడ్డల్ని కలిపి ఎవరు మోస్తున్నారు కింద చెప్పండి? పునాది ఎవరు? తండ్రి. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒక తల్లి బిడ్డలను ఒళ్ళో పెట్టుకుని మోస్తే కింద ఈ ముగ్గురిని కలిపి మోసేది ఎవరు? ఇద్దరిని కలిసి మోసేది ఎవరంటే తండ్రి. ప్రియులారా పునాదిగా నిలబడి మోస్తున్నాడు. నిజంగా ప్రియులారా ఈ విషయం చాలా మరి అర్థవంతమైనటువంటి విషయము. ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. మరి తండ్రికి చాలా విలువ ఇవ్వాలి. పిల్లలు ఏం చేయాలి చెప్పండి? తండ్రికి విలువ ఇవ్వాలి. తండ్రి యొక్క మరి ప్రియులారా మరి గొప్పతనాన్ని తెలుసుకోవాలి. మరి లేకపోతే ప్రియులారా మరి దేవుడు వాక్యములో దేవుడు చెబుతున్నాడు, కుమారులారా తండ్రి ఉపదేశము వినుడి, మీరు వివేకమునందునట్లు ఆలకించండి. తండ్రి చెప్పేటువంటి మాటలు చాలా విలువైనవి కనుక ఆ మాటలను ఏం చేయాలంట? వినాలి. చాలామంది వినక తప్పిపోతున్నారు. చాలామంది తండ్రి మాటలు ప్రియులారా పట్టించుకోక అనేక మంది ప్రియులారా పాడైపోతున్నారు. గత 2 వారాల క్రితం నేను చెప్పుంటాను. ఎవరు? లోకాసు వార్త 15వ అధ్యాయములో మరి తప్పిపోయిన చిన్న కుమారుడు గురించి చెప్పాను. తప్పిపోయిన చిన్న కుమారుడు మరి తన తండ్రి ఆస్తిలో వచ్చు భాగమును సగ భాగాన్ని తీసుకుని మరి ప్రియులారా స్నేహితుల మాటలు ఆలకించి లోకాన్ని స్నేహించి లోకాశలను ప్రేమించి తండ్రి నుంచి ఎడబాసిపోయి వెళ్ళిపోయాడంట. తండ్రి మాటను లెక్క చేయలేదు. ప్రియులారా తండ్రి ప్రేమను గుర్తించలేదు. ఎందుకంటే వాడు హృదయం నుండి ఏముంది? ప్రియులారా లోక ఆశలు లోక జ్ఞానంతో నిండిపోయాడు కాబట్టి తండ్రి ప్రేమ అర్థం కావట్లేదు. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, తండ్రి మాటను మనం గమనించాలి. తండ్రి యొక్క ప్రేమతో కూడినటువంటి మాటలు ప్రియులారా
పెడ చెవిని పెట్టడానికి వీల్లేదు. ఒకవేళ కొందరు తండ్రులు ఏం చేస్తారంటే గద్దింపుతో చెబుతుంటారు పిల్లలకి. ఏం చెప్తారు చెప్పండి? తండ్రులు ఒకవేళ తల్లి ప్రేమగా మాట్లాడతారేమో, కొంతమంది తండ్రులు ప్రేమగా మాట్లాడతారేమో, కానీ ప్రియులారా కొందరు తండ్రులు అయితే గద్దిస్తారు. తెలుసా మీకు? అంటే చాలామంది అనుకుంటారు అంటే తండ్రి అస్తమాట్లు గద్దిస్తాడో అంటే మా తండ్రికి నా మీద ప్రేమ లేదు, మా నాన్నకి ప్రేమ లేదు అనుకుంటారు. నో, కానీ గద్దించేటువంటి మాట ప్రియులరా, తండ్రి ప్రేమించే కుమారుణ్ణి ఎక్కువగా గద్దించునని సామెతల గ్రంథం ప్రియులరా 3వ అధ్యాయంలో ప్రభువు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ చెప్తున్నాడు చూడండి ఆ మాట. సామెతల గ్రంథము 3వ అధ్యాయంలోనే అంటున్నాడు. ఏమంటున్నాడంటే ప్రియులరా చూడండి 12వ వచనంలో, 3వ అధ్యాయం 12వ వచనంలో, తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. దేవునికి స్తోత్రం చెప్పండి. తండ్రి తన ఇష్టుడైన కుమారుని ఏం చేస్తున్నాడంటే చెప్పండి? గద్దిస్తున్నాడంట. ఎందుకంటే ఈ కుమారుడు నశించిపోకూడదు, ఈ కుమార్తె మరి పాడైపోకూడదు. ఎందుకంటే ఆ మార్గంలో వెళ్తే అపాయం ఉంది, ఆ మార్గంలో వెళ్ళొద్దు. నువ్వు నీ వాడుకలు మార్చుకో, లేకపోతే నీ నడవకి మార్చుకో, నీ మాట విధానం మార్చుకో, లేకపోతే నీ యొక్క కొన్ని క్రియలు మార్చుకో అని కొన్నిసార్లు తండ్రి ప్రియులారా గద్దిస్తూ ఉంటాడు. బాహ్య సంబంధమైనటువంటి కుటుంబంలో పిల్లల్ని గద్దిస్తూ ఉంటారు తల్లిదండ్రులు. అలాగే తండ్రి అయిన దేవుడు కూడా మనకేం చెప్తాడు? కొన్ని గద్దింపులు ఆయన నేర్పిస్తాడు. అవి చెప్పినప్పుడు మా డాడీకి నా అంటే ఇష్టం లేదని చెప్పేసి తృణీకరిస్తే ఎవరు నాశనం అయిపోతారు చెప్పండి? తృణీకరించిన వాళ్ళే పాడైపోతారు. ఎందుకంటే దేవుడు ఎందుకు గద్దిస్తాడంట? తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించేవారిని గద్దిస్తాడు. తండ్రి ప్రియులారా, ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ ఆ బిడ్డను చాలా ఇష్టం అంటే ఏం చేస్తారు చెప్పండి? యాకోబు తన కుమారులందరికంటే చిన్న కుమారుడైన యోసేపుని చాలా ప్రేమించేవాడంట. తెలుసా మీకు? స్తోత్రం చెప్పండి ఒకసారి. యాకోబు తన కుమారులందరికంటే చిన్న కుమారుడైనటువంటి యోసేపుని చాలా ప్రేమించేవాడంటండి. యోసేపుని ఎంతగా ప్రేమించాడంటే నిజంగా ప్రత్యేకంగా కాపాడుకునేవాడంట యాకోబు కుమారుడైన యోసేపుని. ఎక్కడ అన్నయ్యలు కోపపడి కొడతారేమో, ఎక్కడ అన్నయ్యలు తన చిన్న కుమారుడైనటువంటి యోసేపును మరి ఒకవేళ ఏదైనా హాని చేస్తారేమో అని 24 గంటలు నన్ను దాటిపోవద్దు అని చెప్పేసి ఎల్లప్పుడూ తన దగ్గరగా ఉంచుకునేవాడు అంటే తన కుమారుడిని. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే అన్నయ్యలకు తమ్ముడంటే మరి ప్రియుల ద్వేషం ఉంది కాబట్టి, ఎందుకంటే తండ్రి తన చిన్న కుమారుని చాలా ప్రేమిస్తున్నాడు కాబట్టి. యాకోబు యోసేపుకు ప్రేమించడం మాత్రమే కాదు కానీ అతనికి అన్నదమ్ములు ఎవరికి కుట్టించలేదు, కానీ విచిత్రపుటు విచిత్ర అంగీని ఒకటి కుట్టించి ఏం చేసాడంటండి? యోసేపుకు ధరింపజేసాడంట. ఏ అంగీ అంటండి? ఇది విచిత్రపుటు అంగీ. అంటే చాలా అందంగా కనబడుతుంది. ఒకవేళ ఈ రోజుల్లో అయితే దాని పేరు ఏమంటారు? ఎవరైనా చెప్పగలరా? పార్టీ వేర్ అనొచ్చు. ఒకవేళ పార్టీ వేర్ డ్రెస్సులు అడగండి షాపింగ్ మాల్కి వెళ్ళి, అమ్మా పార్టీ వేర్ డ్రెస్ అని అడిగారు అనుకోండి, మీకు 3 వంతులు 4 వంతులు ఎక్స్ట్రా రేట్ చెప్తారు. పార్టీ వేర్ డ్రెస్సులు వేరు, ఫార్మల్ డ్రెస్సులు వేరు, మరి ప్రియులరా మరి డైలీ యూజ్ చేసుకునే డ్రెస్సులు వేరు. ఒక్కో దానికి ఒక రేటు ఉంటుంది. పార్టీ వేర్ డ్రెస్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే అది ఎప్పుడు కూడా జిగుజిగులాడితే మెరుస్తూ ఉంటుంది. లైట్లు ఏడు చెప్పండి? లైట్లతో జిగుజిగులాడుతూ ఉంటుంది. అంటే కాంతివంతంగా, చాలా చూడడానికి ఆకర్షణీయంగా, చాలా అందంగా కనబడతాయి పార్టీ వేర్ బట్టలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ యాకోబు తన కుమారుడిని యోసేపుని ప్రేమించి అంత మంచి ప్రియులారా విచిత్రపుటు అంగీని, నిలువుట అంగీని తయారు చేసి కుట్టించి పెట్టాడు. ఎందుకంటే ప్రియులారా తన కుమారుని చాలా ప్రేమించాడు గనక
జాగ్రత్తగా చూసుకునేవాడు. అట్ ద సేమ్ టైం ప్రియులరా కుమారునికి కూడా కొన్ని గద్దింపుతో కొన్ని బోధలు చేసేవాడు, కొన్ని సదోపదయాలు కూడా చేసేవాడు. ప్రియులరా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ విషయం చెబుతున్నానంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి ప్రేమించే కుమారుణ్ణి ప్రియులరా గద్దించు రీతిగా యెహోవా కూడా తన ప్రేమించే బిడ్డలను గద్దిస్తాడంటండి. దేవుడు గద్దించినప్పుడు ప్రియులరా ఆ గద్దింపును మనం ఎలా తీసుకోవాలి? పరలోకపు తండ్రి ఆయన గద్దిస్తున్నాడు. ఒక దైవజనుడు ఒక ఆత్మీయ తండ్రి, ఒక ఆత్మీయ తల్లి, ఒక ఆత్మీయ మరి కుటుంబము. మనందరం ఏ కుటుంబం చెప్పండి అమ్మా? ఏ కుటుంబం? మనందరం కూడా కుటుంబం, మనం అందరూ కూడా దేవునిలో కుటుంబం. ఎక్కడ ఉందండి బైబిల్లో అంటే ఎఫెసీ పత్రిక చూడండి, అందులో మీకు చూపిస్తాను. ఆ మాట అబద్ధం అనుకుంటారేమో ఒకవేళ. మనందరం కుటుంబం అంటానికి వాక్యంలో ప్రభువు చెప్తున్నాడు. చూడండి ఒకసారి ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు అంటున్నాడు. చూడండి ఒకసారి ఎఫెసీ పత్రిక 3:14లో, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబమును ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఏ కుటుంబం అంటండి? పరలోకమందున కుటుంబం ఉంది మనకు ఒకటి, భూమి మీద కూడా కుటుంబముగా ఉన్న మనము అందరికీ తండ్రి అయినటువంటి ప్రభువు మనకున్నాడు. ఏ తండ్రిని బట్టి మనము కుటుంబం అని పిలువబడుచున్నామో ఆ తండ్రిని బట్టి మోకాళ్ళుని మీకోసం నేను ప్రార్థన చేస్తున్నానని అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ చెప్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు మనము ఒక కుటుంబముగా ఉన్నాము. క్రీస్తునందు ప్రియులరా మనము ఒక మరి అన్నదమ్ములుగా ఉన్నాము. మన తండ్రి అయిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన కొన్ని విషయాలు చెబుతున్నాడు. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కనుక కొన్నిసార్లు మనల్ని ఆయన గద్దిస్తున్నాడు. కారణం ఏంటంటే ఆయన మనల్ని ప్రేమించే దేవుడు. ఆయన గద్దించడం ఏంటండి? వాక్యం ద్వారా ఆజ్ఞలు చెబుతాడు. ఆయన వాక్యంలో కొన్ని గద్దింపులు నేర్పించాడు ఆయన. ఏంటి ఆ గద్దింపులు? గత వారము ఆజ్ఞలు నేర్చుకున్నాం. మనం వాగ్దానం వలన దీవించబడతామా? వాగ్దానాలు తీసుకోవడం వలన దీవించబడతామా? లేకపోతే ఆజ్ఞలను పాటించడం వలన దీవించబడతామా అనే విషయాలు గత వారం నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం నేర్చుకున్నామండి? ఆజ్ఞలు. తండ్రి యొక్క ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యమైనవి. తండ్రి యొక్క గద్దింపులు చాలా ప్రాముఖ్యమైనవి. ఓ నా కుమారుడా, ఓ నీ తండ్రి ఉపదేశం వినుము, నీ తండ్రి యొక్క మాటలు వినుము. మీరు వివేకమునందునట్లు ఆయన మాటలో ఆలకించండి. అవి మీకు ఏమవుతాయి? వివేకంగా మార్చబడతాయి, దీవెనకరంగా మార్చబడతాయని ప్రభు చెబుతున్నాడు. రెండవ మాట 4వ అధ్యాయం సామెతల గ్రంథములో, నేను మీకు సదోపదేశము చేసేదను, నా బోధను త్రోసివేయకుడి. ఏంటండి చెప్పండి? సదోపదేశం అంటే మంచి ఉపదేశము. అంటే మీకు ఉపయోగకరమైన, ఆరోగ్యకరమైన మంచి మాటలు. మంచి ఆహారం తింటే ఆరోగ్యానికి ఎలా ఆహారమో చెవిని పడే మాటలు కూడా చాలా ప్రాముఖ్యమండి. మీకు తెలుసా? మన చెవిలో పడేటువంటి మాటలు కడుపులోకి వెళ్ళే ఆహారం కంటే చాలా డేంజరు. కడుపులోకి ఏరుకోరి మంచి ఆహారాన్ని సెలెక్ట్ చేసుకుని రుచి బాగుందా లేదా, అది కడుపులో టేస్ట్ ఉంటుందా, ఆరోగ్యం వస్తుందా లేకపోతే అనారోగ్యం వస్తుందా, ముందే మనం సెలెక్ట్ చేసుకుని ఏరుకోరు వండుకొని తింటాం. మరి వినే మాటలు మనం ఏమన్నా ఏరుకుంటున్నావా లేదా? వినే మాటలు ఏమైనా సెలెక్ట్ చేసుకుంటున్నావు లేదా? అవి కూడా సెలెక్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఆ మాటలు మనకి సదోపదేశముతో కూడిన మాటలు, అంటే మంచి ఉపదేశముతో కూడిన మాటలు మనం తీసుకోవాలి.
ఎంతసేపు చూసినా ప్రియులారా కడుపుకే ఆహారం తీసుకోవడం కాదు, వినే మాటలు కూడా ఆహారం లాంటిది. అందులో ప్రభు యొక్క మాటలు ఏమంటున్నాడు? మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనంలో ప్రభు అంటున్నాడు, ప్రియులారా, మ్యాన్ షల్ నాట్ లివ్ నాట్ ఓన్లీ బై ద బ్రెడ్ బట్ ఆల్సో హీ కెన్ లివ్ ఎవ్రీ వర్డ్ అవుట్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ గాడ్. అంటే మనిషి రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట కూడా జీవింపజే. దేవుని మాట ఏంటని చెప్పండి? జీవాహారము. జీవాహారము అనగా ప్రియులరా అక్షయతలోనికి నడిపించే ఆహారము దేవుని మాట. అంటే బ్రతికించే మాట. ఎవరి మాట? దేవుని మాట. ఎవరి మాట? తండ్రి మాట. తండ్రి మాట ఎలాంటి మాట? బ్రతికించే మాట, బ్రతికించే వాక్యము.